దుబాయ్, జపాన్, అమెరికా ఇప్పుడివే మన తారల విహారయాత్రలు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు దాదాపు 2 నెలల ముందే వీళ్ళు అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారు. పక్కా ప్లానింగ్ తో కాస్ట్లీగా నూతన సంవత్సర వేడుకలను సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మన తారలు. ఎప్పట్లాగే మహేష్ బాబు ఈ సంవత్సరం కూడా విదేశాలకు వెళ్ళిపోయాడు. గుంటూరు కారం సినిమా షూటింగ్ వల్ల ఈ సంవత్సరం మహేష్ బాబు విదేశాలకు వెళ్లడం కష్టమేమో అని అంతా అనుకున్నారు. కానీ షూటింగ్ ని సకాలం పూర్తి చేసి మరి తన ఎంజాయ్మెంట్ ని మిస్ కాకుండా చూసుకున్నారు మహేష్ బాబు. మహేష్ బాబుకు దుబాయ్ లో ఒక యాడ్ షూట్ కూడా ఉంది. అందుకే ఈసారి దుబాయ్ ప్లాన్ చేశాడు. యాడ్ షూట్ పూర్తి చేసి న్యూ ఇయర్ వేడుకల్ని దుబాయ్లోనే సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు మహేష్ బాబు. భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి దుబాయ్ వెళ్ళాడు. ఈసారి జూనియర్ ఎన్టీఆర్ కొత్త సంవత్సరం వేడుకని కొత్తగా ప్లాన్ చేశాడు. అతడు తన కుటుంబంతో కలిసి జపాన్ వెళ్ళాడు. త్రిపుర సినిమా ప్రమోషన్ టైంలో జపాన్ వెళ్ళాడు జూనియర్ ఎన్టీఆర్. అక్కడ అందమైన లొకేషన్లు అతడికి ఎంతగానో నచ్చాయి. దీంతో ఈసారి న్యూ ఇయర్ వేడుకలను జపాన్ లో సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించాడు. అటు అల్లు అర్జున్ కూడా దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్లోని ఒక ఖరీదైన హోటల్ రూమ్ ని ఇదివరకే బుక్ చేసి పెట్టుకున్నాడు. ఆకాశాన్ని తాకే ఆ హోటల్ గది నుంచి న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అల్లు అర్జున్. విజయ్ దేవరకొండ ఆల్రెడీ అమెరికాలో ఉన్నాడు. తన కొత్త సినిమా షూటింగ్ కోసం అమెరికాలో ఉన్న ఈ నటుడు పనిలో పనిగా నూతన సంవత్సరం సంబరాలను కూడా అక్కడే ఎంజాయ్ చేసి ఇండియాకి రాబోతున్నాడు. మరో హీరో విశాల్ కూడా న్యూయార్క్ లో ఉన్నాడు. అలాగే హీరోయిన్లలో రష్మిక, పూజా హెగ్డే, శృతి హాసన్ ఇప్పటికే తమ విహారయాత్రకు చేరుకున్నారు. వీళ్ళు ఏ దేశాలకు వెళ్లారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. అటు సమంత కూడా నూతన సంవత్సరం వేడుకల కోసం ఆల్రెడీ ఏదో దేశంలో ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఆమె ఎక్కడ వాలిందనేది మాత్రం బయటకు రాలేదు. అన్నట్టు ఆమె 2 వారాలుగా సోషల్ మీడియా సైలెంట్ అయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఫోటోలతో మళ్ళీ యాక్టివ్ అవుతుందేమో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.